తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అందరు జర్నలిస్టుల సమస్యలపై గత 17 రోజులుగా రిలే దీక్షలు చేపడతా ఉన్నది. ముఖ్యంగా ఇండ్ల స్థలాలు, జర్నలిస్టుల క్యాష్లెస్ హెల్త్ బెనిఫిట్ కొరకు, అట్లాగే కర్ణాటక పక్క రాష్ట్రంలో పెన్షన్ సౌకర్యం ఉంది రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు, అదొకటి. అక్రిడేషన్ కార్డులు, బస్ పాసులు, ఈ అన్ని అంశాలపైన రిలే దీక్షలు 17 రోజులుగా కొనసాగింది. ఈ దీక్షల సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు వచ్చి ఈరోజు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సురేందర్ రెడ్డి, డిసిసి కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ అట్లే మైత్రి ఆదాయ, వీళ్ళందరినీ కూడా జర్నలిస్టులు ఆనాడు గత ప్రభుత్వంలో పోరాడిన జర్నలిస్టులకు అన్యాయం జరిగింది, బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులే ఉన్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. ప్రత్యేకంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా ఒప్పుకొని వాళ్ళు నెరవేర్చడానికి అంగీకారం తెలిపారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. నిజంగా కూడా జర్నలిస్టులకు మోసం చేసింది గత ప్రభుత్వం. జర్నలిస్టుల మధ్యలో కొట్లాట పెట్టింది. ఒక ఉద్యమానికి ఊపిరి పోసిన జర్నలిస్టులను కొట్లాటలు పెట్టి వాళ్ళు ఆనందపడినరు. ఆ రోజే అందరికి ఇచ్చింటే ఈరోజు రోడ్ల మీద వచ్చి దీక్షలు చేసే అవసరం లేదు. ఆనాడు జర్నలిస్టుల మధ్యలో అందరికి ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి, వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే ఇచ్చి ఈ కొట్లాట పెట్టడానికి కారణమైనరు. మేము ఇవే సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఒకటే కోరినాం, బడుగు బలహీన వర్గాల నిరుపేద జర్నలిస్టులు రోడ్డు మీద పడినరు. వేరే వాళ్ళు అన్యాయంగా డబల్ పట్టాలు పొందినరు, 3-4 పట్టాలు కూడా పొందినని మేము చెప్పినాం. ఇంకోటి, గత జర్నలిస్టును ప్రత్యేక హోదా క్రియేట్ చేయాలన్నాం. జర్నలిస్ట్ ఆత్మగౌరవం నిలపాలన్నాం. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలన అనంతరం వచ్చిన బీఆర్ఎస్ పాలనలో జర్నలిస్టుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. గత ప్రభుత్వం ఆగస్టు 15 కానీ 26 జనవరి కానీ ఒక ఆనవాయితీ ఉండే, కలెక్టర్తోన ఛాయ్ పే చర్చ అని, ఛాయ్ నీళ్ళు అని, అదొకటి కూడా వీళ్ళు విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు ప్రభుత్వం ఏర్పడినాక వీళ్ళకి పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, అన్నీ అయినరు. కానీ జర్నలిస్టులను మాత్రం విస్మరించిండ్రు, 4వ స్తంభాన్ని కూల్చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మేము ప్రనాదంగా ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. జర్నలిస్టుల చిన్న కోరికలు, సొంత ఇంటి కోసం, గూడు కోసం చేస్తున్న దీక్షలు, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఇస్తున్న బెనిఫిట్స్ కూడా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యేల గారు ఇచ్చిన హామీ మేరకు ఈ దీక్ష విరమింపజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ దీక్షలకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలకు, బీసీ సంఘాలకు, మహిళా సంఘాలకు కూడా మేము ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కోసం ఇండ్ల స్థలాల డిమాండ్ పేరుతో 17 రోజులుగా దీక్ష చేయడం జరిగింది. ఇందులో అనేక మంది జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు కూడా సంఘీభావం తెలిపి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్లుగా చేయడం జరిగింది. వాళ్ళందరూ డిమాండ్ మేరకు ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగి చర్చలు జరపడిన అనంతరం దాదాపు పట్టాలున్న వారితో పాటు జేజేఆర్ గుట్టలో పట్టాలున్న వాళ్ళతో పాటు మరో 30 మందికి అదనంగా ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్వీఎస్ గుట్ట సర్వే నెంబర్ 25లో ఉన్న పట్టాదారులందరికీ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్న వారికి కూడా దశల వారీగా ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే గారు మొన్ననే హామీ ఇచ్చారు. ఆ మేరకు మనం 17 రోజులుగా వివిధ పనులు వదులుకొని ఈ దీక్షలో కూర్చున్న ప్రతి జర్నలిస్టు మిత్రులకు కుటుంబాలు, బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సమస్యను కూడా అర్థం చేసుకొని దీక్షలు విరమింపజేయడం జరిగింది. ప్రతి పని చేస్తున్న పాలమూరులో ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే విధంగా లేదా ఇండ్ల స్థలాలు వచ్చే విధంగా ఫెడరేషన్ భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది.
ఎందుకంటే ఇల్లు అనేది కనీస అవసరం. ఇది దీర్ఘకాలిక సమస్య, 30 ఏళ్ల నుండి జిల్లా కేంద్రంలో నలుగుతున్న సమస్య. ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తాం ఒక దశలో. కొంతమంది మిగిలితే మళ్ళొకసారి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం చేద్దాం. అలాగే త్వరలో ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు చైతన్య యాత్రను కూడా ప్రారంభం చేస్తున్నాం ఫెడరేషన్ ఆధ్వర్యంలో. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని, అట్లాగే ఆ ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, సమర్థంగా పనిచేసే హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని, జర్నలిస్టులకు బీమా సౌకర్యము, పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని, రైతు బంధు తరహాలో ప్రతి జర్నలిస్టు మరణిస్తే 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుతూ, ప్రతి పత్రికకు కూడా, చిన్న పత్రికలు, మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్ బేషరతుగా చేయాలని, యూట్యూబర్లను కూడా ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళను కూడా జర్నలిస్టులుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు నెలలో జర్నలిస్టు జన చైతన్య యాత్ర ప్రారంభం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. దానికి మీరంతా కూడా సంఘీభావం తెలపాలి, అవసరమైతే మీ భాగస్వామ్యం పంచుకోవాలి. మీరు కూడా అందులో పాల్గొని మొత్తం 30 ఏళ్ళుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఫెడరేషన్ ఒక మహత్తర పోరాటాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ముందు ఉంచబోతుంది. అందులో మీరంతా భాగస్వామ్యం కావాలని మరొకసారి పిలుపునిస్తూ, పాలమూరు సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావంతో, ఖచ్చితంగా అవుతుందని ఆశాభావంతో మీ అందరికీ మంచి రోజులు రాబోతున్నాయని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.